ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే దేవుడు నీ నుండి ఏమి కోరుతున్నాడు. ఏంటండి ఈరోజు ధ్యానాంశం? దేవుడు నీ నుండి ఏమి కోరుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం ప్రార్థించిన దేవుణ్ణి ధ్యానించిన మన అవసరతలు మన అక్కరతలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చమని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అంటే మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. మానవుడిగా పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నిటినీ కూడా తీర్చమని మన ప్రార్థనలోనూ మన యాచనలోనే దేవుణ్ణి అడుగుతాం. ఇలా అడుగుతున్నటువంటి మనం అందరం కూడా ఒక విషయాన్ని మర్చిపోతాం. దేవుడికి కూడా కోరుకుంటుందని, అతడు తన యొక్క కోరికని తీర్చుకోవాలని అనుకుంటున్నాడని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ తలంపై మనం రానివ్వం. అదేంటండి, కోరికలు తీర్చేటువంటి దేవుడికి కూడా కోరిక ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుందని బైబిల్ చెబుతుంది. మరి ఏమిటి ఆ కోరిక? దేవుడు నీ నుండి ఏం కోరుతున్నాడు? దశంభాగాలు కోరుతున్నాడా? లేకపోతే నీ ద్వారా అతను మెప్పు కోరుకుంటున్నాడా? మరి ఏం కోరుకుంటున్నాడు మీకు తెలిసి చెప్పండి. పూర్ణ హృదయాన్ని కోరుకుంటున్నాడా? ఓకే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నాడు. ఇంకా నేను పరిపూర్ణి కాబట్టి మీరును పరిపూర్ణులై ఉండవాలని కోరుకుంటున్నాడు. ఏంటండి? దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని కోరుకుంటున్నాడు. మీరు చెప్పింది ఇప్పటివరకు ఏమిటంటే హృదయాన్ని కోరుకుంటున్నాడు, పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, పరిపూర్ణులు అవ్వాలని కోరుకుంటున్నాడు. అదేవిధంగా దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అని మీరు చెప్తున్నారు. మీరు చెప్పినవన్నీ కూడా బైబిల్ చెప్పినవే. ఏంటి? హృదయాన్ని కోరుకుంటున్నాడు, నెక్స్ట్ పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, పరిపూర్ణ తత్వాన్ని కోరుకుంటున్నాడు. మరి హృదయం అనేది ఏదైతే ఉందో అది దేవుడు కోరుకుంటున్నాడంటే అట్టిది ఏదైతే ఉందో ఎటువంటి హృదయాన్ని కోరుకుంటాడు? పరిశుద్ధత లేకపోతే పరిపూర్ణత అనేది ఏదైతే ఉందో అది ఎలాగ మనకి సంభవిస్తుంది, ఎలా సంభవిస్తుంది అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, మీరు చెప్పినటువంటి ఆ 4 సమాధానాలకి దేవుడు ఒకటే సమాధానం చెప్తున్నాడు. ఏమిటి నేను కోరుకున్నది అంటే, దావీదు రాసినటువంటి 51వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన 6వ వచనం. మీరు ఇందాక చెప్పారు కదా హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అని. హృదయాన్నే కోరుకుంటున్నాడు దేవుడు, కానీ ఎటువంటి హృదయం అంటే అంతరంగములో సత్యమును కోరుచున్నావు. హృదయము అనగా హృదయం అంటే ఏంటండి? ఎక్కడ ఉంటుంది హృదయం అంటే ఒక సింబల్ వేసి ఇదే హృదయం, లేకపోతే ఒక మానవ గుండెను చూపించి ఇదే హృదయం. హృద్రోగులు అంటారు. హృద్రోగులు అంటే ఏంటి? హృదయ సంబంధిత వ్యాధి గలవారు. మరి ఎక్కడుంది హృదయం అని అడిగితే ఏం చూపిస్తారు? గుండెని చూపిస్తారు, హార్ట్ని చూపిస్తారు. మరి
హృదయం అంటే దేవుడు పరభాషలో గుండెలో సత్యాన్ని కోరుకుంటున్నాడా? హృదయము అంటే ఆలోచన, అంతరంగము. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. ఏం కోరుతున్నాడు ఏంటండి? సత్యమును కోరుతున్నాడు. ఎక్కడ? నాలుక మీద కాదు, అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. అదేం పని అండి? అదెంత పని? చాలా ఈజీగా మనం ఈ పనిని నెరవేర్చి దేవుడి కోరికను తీర్చవచ్చు కదా అనుకుంటాం. మనిషి ఏమనుకుంటాడంటే ఎల్లప్పుడూ మనం సత్యం మాట్లాడుతూ ఉంటే దేవుడి కోరిక తీరిపోతుంది అనుకుంటాం. అంతేనండి? ఎల్లప్పుడూ సత్యం మాట్లాడుతూ ఉంటే దేవుని యొక్క కోరిక తీరుతుంది అనుకుంటాం. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. దేవుని కోరిక అంత సులభంగా తీరిపోయేదా? కాదు. మరి సత్యము అంటే అంత చిన్న విషయమా? నువ్వు ఎల్లప్పుడూ సత్యం మాట్లాడుతుంటే ఆయన కోరుకునే సత్యంలో ఒక చిన్న భాగం ఏంటి? నువ్వు ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం అనే ప్రక్రియ ఎటువంటిదంటే ఆయన కోరుకునేటువంటి సత్యములో ఒక చిన్న భాగం. కానీ మనం ఏమనుకుంటామంటే నా నోట అబద్ధం రాలేదు కాబట్టి నా ద్వారా దేవుడి యొక్క కోరిక నెరవేరుతుంది అనుకుంటాం. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి కోరిక అంత ఆషామాషిది, అంత చిన్నది కాదు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. ఎవరు? దేవుడు. దేవుడు సత్యవంతుడేనా? సత్యవంతుడే కాదా? చూడండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇక్కడ అద్వితీయ సత్యదేవుడు అని ఎవరి గురించి చెప్తున్నాడు? చెప్పాలండి. అద్వితీయ సత్యదేవుడు ఎవరు ఇక్కడ? ఎవరండి అద్వితీయ సత్యదేవుడు? ఇది ఎవరికి వర్తిస్తుంది? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. ఎవరికి వర్తిస్తుంది చెప్పండి? తండ్రి అయినటువంటి దేవునికి వర్తిస్తుంది. ఏమని చెప్తుంది లేఖనం? అద్వితీయ అంటే, అద్వితీయ అంటే వన్ అండ్ ఓన్లీ. ఇంకా మన మధ్యలో అద్విత కుమార్ లేడా? ఉన్నాడా? ఉన్నాడు. అద్వితీయ అంటే అర్థం ఏంటి? ద్వితీయుడు లేడు, ద్వితీయుడు లేడు, రెండోవాడు లేడు. దేవుళ్ళో సత్యం ఉందంట. ఆ సత్యం ఎటువంటిదంట? అద్వితీయ సత్యం అంట. దేవుళ్ళో ఉన్నటువంటి సత్యం ఏంటంటే అద్వితీయ సత్యము. అంత సత్యపూర్ణుడు మరొకరు ఎవరు కూడా లేరు. అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే తండ్రి అయినటువంటి దేవుడు అద్వితీయ సత్యదేవుడు. మరి క్రీస్తువారు ఇక్కడ మనం చెప్పుకుంటుంది టాపిక్ సత్యము గురించి. మరి క్రీస్తు వారు ఏంటి? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం.
ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయ లేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయగలవాడైన సత్య స్వరూపియగు, అదిగోండి పరిశుద్ధుడు చెప్పినటువంటి సంగతులు. అక్కడ సత్య స్వరూపియగు పరిశుద్ధుడు ఎవరు చెప్పండి? డౌటా? ఎవరు? యేసు క్రీస్తు వారు. అంటే యేసు క్రీస్తు వారికి కూడా ఏ టైటిల్ ఉంది? సత్య స్వరూపి. యేసుక్రీస్తు వారికి ఏ టైటిల్ ఉందండి? సత్య స్వరూపి. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఎటువంటి వాడు? అద్వితీయ సత్య దేవుడు. క్రీస్తు వారు సత్య స్వరూపి. మరి పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ. ఈయనకు కూడా ఏం పేరు ఉంది? ఏం పేరు ఉందండి? సత్య స్వరూపి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలండి. ఈయన అద్వితీయ సత్యదేవుడు అయితే, ఈయన అద్వితీయ సత్యదేవుడు అయితే ద్వితీయుడు ఉండకూడదు. మరి క్రీస్తు వారు ఎలాగ సత్య స్వరూపి అయ్యారు? పరిశుద్ధాత్ముడు ఎలా సత్య స్వరూపి అయ్యారు? అర్థమైందండి నేను చెప్పింది? ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేనటువంటిది అని చెప్పాం. అద్వితీయము అంటే వన్ అండ్ ఓన్లీ. మరి సత్యదేవుడు వన్ అండ్ ఓన్లీ అయితే మరి యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మకు కూడా ఈ టైటిల్స్ ఎందుకు ఇచ్చింది బైబిల్? అంటే వాళ్ళు ముగ్గురు ఒకటేనా? వాళ్ళ ముగ్గురు ఒకటేనా? వాళ్ళ ముగ్గురు ఒకటైతే మొదట చదువుకున్న వచనం అద్వితీయ అనే పదం ఉండకూడదు కదా. మరి వీళ్ళిద్దరికీ సత్య స్వరూపం ఎలా వచ్చిందంటే తండ్రిలో నుండే వచ్చింది. తండ్రిలో నుండే వచ్చింది. తండ్రికి కుమారులు ఇద్దరు. ఎవరు? యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు కూడా తండ్రికి ఎవరు? కుమారులు. తండ్రిలో నుండి వచ్చినటువంటి లక్షణం ఏంటి? సత్యము అనేది. వీళ్ళిద్దరికి తండ్రి నుండి ఈ లక్షణం వచ్చింది. వీళ్ళ ద్వారా సమస్త మానవాళికి ఈ లక్షణం రావాలని దేవుడు కోరుకున్నాడు అన్నమాట. అర్థమైందండి? సత్యము అంటే మనం చాలా చిన్నగా తీసుకుంటాం, కానీ దేవుని స్వభావ లక్షణాల్లో అది ఒకటి. అది ఆది యందు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయనలోకి ఈ స్వభావం వచ్చింది. పరిశుద్ధాత్ముడిలో కూడా ఆ స్వభావం ఉంది. మరి ఇప్పుడు అంతరంగమునందు నువ్వు సత్యమును కోరుకునేటువంటి దేవుడవు. మరి ఎలా కోరుకుంటున్నాడు అంటే, ఇదిగో మీలో సత్యము ఎలాగా రావాలి అంటే క్రీస్తు ద్వారా రావాలి. మీలో సత్యము ఎలా రావాలంటే పరిశుద్ధాత్మ ద్వారా రావాలి. ఈ రెండు కారణాలు కాకుండా మరి ఏ కారణం చేత అయినా సరే మీలో సత్యము ఉందంటే అది సత్యము కాదు, ఖచ్చితంగా అసత్యమే. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక ఎందుకో మన అంతరంగంలో సత్యము ఉండాలనేది. ఆ ప్రణాళికలోని భాగమే క్రీస్తు, ఆ ప్రణాళికలోని భాగమే పరిశుద్ధాత్ముడు. ఇక్కడ వరకు క్లియర్గా ఉందండి.
ఇక్కడ వరకు క్లియర్గా ఉందండి. అంటే ఏకైక సత్యదేవుడు ఎవరు? యెహోవా దేవుడు. సత్య స్వరూపి ఎవరెవరు అంటే యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ, దేవదూతల పరిశుద్ధాత్ముడు. సత్యం అనేది తండ్రి నుండి ఇద్దరు కుమారులకు, తర్వాత సమస్త మానవాళికి ఈ సత్యము వీరి ద్వారానే రావాలని తండ్రి ఉద్దేశించాడు. ఇంకా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవునితో ప్రార్థిస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట. సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము. ఎవరినండి? సమస్త మానవాళిని. ముఖ్యంగా అక్కడ ఉన్నవారు ఎవరు? శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులను ఉద్దేశిస్తూ, సమస్త మానవాళిని కూడా ఉద్దేశిస్తూ వారిని సత్యమందు ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే. అంటే వాక్యం ఎవరిదని? యేసుక్రీస్తు వారు అంటున్నారండి, సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే. అంటే వాక్యం ఎవరిదని? తండ్రి అయినటువంటి దేవుడిది. అదే అధ్యాయంలో 7వ వచనం చూడండి. అద్దుగో నీవు నాకు అనుగ్రహించినటువంటి మాటలు. ఏ మాటలండి అయ్యి? ఎల్లమ్మ మాటల, పుల్లమ్మ మాటల? అంటే దేవుడు మాటలకు మరొక పేరు వాక్యము. నీవు నాకు అనుగ్రహించినటువంటి మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. చాలండి. అంటే వాక్యము అనేది ఎవరి మదిలో ఉన్నది? దేవుని మదిలో ఉన్నది. తండ్రి అయినటువంటి దేవుని మదిలో ఉన్నది ఏంటి? వాక్యము. వాక్యం ఎవరిదంటే తండ్రి అయినటువంటి దేవునిదే. ఆ వాక్యాన్ని ఎవరికి ఇచ్చారంటే కుమారుడికి ఇచ్చాడు. అప్పుడు కుమారుడు వాక్య రూపాన్ని సంతరించుకున్నాడు. అర్థమైందండి? ఆది యందు వాక్యం ఉండును. వాక్యము ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యానికి స్వరూపం ఇస్తే ఎవరు? యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఇప్పుడు యోహాను సువార్త 17:17 ఏం చెప్తుంది? సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ప్రతిష్ఠించడం అంటే స్థిరపరచడం. సత్యమందు వారిని స్థిరపరచని ఎవరికి ప్రార్థిస్తున్నారు? యేసుక్రీస్తు వారు సమస్త మానవాళిని సత్యమందు ప్రతిష్ఠించు దేవా అని తండ్రికి ప్రార్థిస్తున్నారు. సత్యం అంటే మనం అనుకున్నంత ఈజీ కాదా? నేను సత్యం మాట్లాడితే దేవుడి కోరిక తీరిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు అంతరంగమున సత్యమును కోరుకునేటువంటి దేవుడువు అంటే ఇంకేముంది, నేను సత్యం మాట్లాడితే సరిపోద్ది, దేవుడి కోరిక తీరిపోద్ది అనుకుంటున్నావు కదా. నిజంగా అలాగా తీరిపోతే దేవుడి కోరిక, ఒకవేళ యేసుక్రీస్తు వారు ఈ విషయం గురించి తండ్రికి ప్రార్థించడం ఎందుకు? సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. అంటే ఎక్కడ ప్రతిష్ట చేయమంటున్నాడు? సత్యంలో ప్రతిష్ట చేయమంటున్నాడు. ఆ సత్యానికి ఇచ్చినటువంటి అబ్రివేషన్ ఏంటి? సత్యం అంటే ఏంటండి? దేవుని వాక్యమే సత్యము. అంటే ఎక్కడ ప్రతిష్ట చేయమంటున్నాడు? వాక్యములో ప్రతిష్ట చేయమంటున్నాడు. మరి వాక్యములో ఒక వ్యక్తిని
ప్రతిష్ఠ చెయ్యాలంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలోకి వాక్యాన్ని పంపించాలి. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు అంటే అంతరంగంలో సత్యమును కలిగిన వాడు అవుతాడు. అర్థమైందండి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. మళ్ళీ సత్యం అంటే ఏదో అనుకుంటారేమో, నీ వాక్యమే సత్యం అంటే వాక్యమందు ఒక వ్యక్తిని ప్రతిష్ఠించడం లేకపోతే స్థిరపరచడమే దేవుడు కోరుకునేటువంటి అంతరంగములో సత్యము. వాక్యం ఎక్కడ ఉంటుందండి? మీలో వాక్యం ఎక్కడ ఉంటుంది? మీ ఆలోచనలో ఉంటుంది, మీ అంతరంగంలో ఉంటుంది. ఆ వాక్యం ఎటువంటి వాక్యమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే సత్యవాక్యమై ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రపంచానికి సత్యం గురించి తెలియదా అంటే తెలియదని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ప్రపంచానికి దేని గురించి తెలియదంటే మనకు తెలిసిన సత్యం ఏంటంటే అబద్ధం ఆడకుండా ఈ దైనందిక కార్యక్రమాల్లో దైనందిక జీవితంలో అబద్ధం ఆడకుండా ఉండడమే సత్యం అనుకుంటాం, అంతే కదండి. కానీ ప్రపంచానికి సత్యం అంటే ఏంటో తెలియదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అదే యోహాను పత్రిక 18:37 చూడండి ఒకసారి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగ్గా యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఎందుకు పుట్టారంట? పాపులను రక్షించడానికి కదా, పాపులను రక్షించడానికి కదా. పాపులను ఎలా రక్షిస్తాడు? సత్యమందు స్థిరపరిచి ఆయన పాపుల్ని రక్షిస్తాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇంది నిమిత్తమే నేను ఈ లోకమునకు. ఏమండి ఒకసారి ఆగండి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనే పుట్టారా? చెప్పాలండి. యోహాను సువార్త 18:37 యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనే పుట్టారా? అక్కడ ప్రయోగించబడినటువంటి పద ప్రయోగం చూడండి, సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. ఎక్కడ పుట్టాడు? పారలోకంలో పుట్టాడు. అర్థమైందండి? వెంటనే ఏమన్నాడు? అందుకే కదా నేను ఈ లోకానికి వచ్చి తిని, సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయినటువంటి ప్రతి వాడును నా మాట విన్నాను. అందుకు పిలాతు అదిగోండి సత్యం అంటే ఏంటని అడుగుతున్నాడు. ఎవరు? రోమాను పరిపాలించేటువంటి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఒక రాజు. అంటే అప్పటి వరకు ప్రజలకి సత్యం అంటే ఏంటో తెలీదా? అప్పటి వరకే కాదండి, ఇప్పటి వరకు కూడా తెలీదు. సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండడమే సత్యము అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఆ సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చారంట. సాక్ష్యం అంటే సాక్ష్యం అంటే ఏంటండి? దేన్నైనా ఒక దాన్ని రుజువు చేయడం, లేకపోతే దృఢపరచడం. విన్నది కానీ చూసిన దాన్ని కానీ దృఢపరచడం, రుజువు చేయడాన్ని ఏమంటారు? సాక్ష్యం అంటారు. ఇప్పుడు దేన్ని దృఢపరచడానికి, దేన్ని రుజువు చేయడానికి యేసుక్రీస్తు వారు సత్యసాక్షిగా వచ్చారు? సత్యమునకు ఈయనే సాక్షి అంట. అంటే ప్రపంచంలో 2 రకాల సత్యాలు ఉన్నాయి. ఏంటి? 2 రకాల సత్యాలు ఉన్నాయి. కానీ నిజమైనటువంటి సత్యం ఏదో
దాన్ని మీకు చూపించడానికే నేను సాక్షిగా వచ్చాను. ఈ లోకము సత్యమని మనం భ్రమిస్తున్నామా లేదా? ఈ లోకమే శాశ్వతము, ఈ లోకమే సత్యమని భ్రమిస్తున్నామా లేదా? అంటే ఇది ఎటువంటి సత్యం? సత్యము అని మనల్ని భ్రమపరిచేటువంటి సత్యం, కానీ ఇది పక్కాగా అసత్యం. ఒక అసత్యము ఒక సత్యము ఉన్నప్పుడు, రెండు సత్యాలుగా కనపడుతున్నప్పుడు ఏది సత్యమో తెలియజేయడానికి ఎవరు కావాలి? ఒక సాక్షి కావాలి. ఎవరు కావాలండి? ఒక సాక్షి కావాలి. రెండు కూడా ఎలా ఉన్నాయి? సత్యాలుగానే ఉన్నాయి, కానీ ఏది సత్యమో చెప్పడానికి ఒక సాక్షి కావాలి. దేవుడు వెలుగంటే సాతాను ఎటువంటి వేషం ధరించుకుని వచ్చాడు? అంటే రెండు వెలుగులు ఉన్నాయా? దీనికి ఆశ్చర్యపోకుడి, అపవాదే వెలుగు దూత వేషం ధరించి వచ్చాడు. యేసుక్రీస్తు వారు తన గురించి తాను ఏం చెప్పుకున్నారు? నేను ప్రపంచానికి ఆయన వెలుగు అన్నాడు. వెంటనే వీడు ఎలా దిగిపోయాడు? నేను కూడా వెలుగును అంటే రెండు వెలుగులు ఉన్నాయా? రెండు వెలుగులు ఉన్నట్టు మనకి భ్రమపరిచింది ఎవరో? అపవాది. కానీ ఇది నిజమైన, అందుకే మీరు బైబిల్లో చదివినప్పుడు నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి ప్రతి మనుషుడిని కూడా ఏం చేస్తుందంట? వెలిగిస్తూ ఉందంట. మరి నిజమైన వెలుగు అని అక్కడ ప్రస్తావించడానికి కారణం ఏంటి? అబద్ధమైనటువంటి వెలుగు కూడా, అసత్యమైనటువంటి వెలుగు కూడా ఉంది. అంటే ఇప్పుడు సత్యము అనేవి ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. వెలుగులు ఎలా అయితే రెండు ఉన్నాయో సత్యం అనేది కూడా రెండు ఉన్నాయి. ఒకటి శాశ్వతమైనటువంటి దేవుడి సత్యము, రెండోది సత్యముగా భ్రమపరిచే అసత్యము. మరి అలాంటప్పుడు సత్యం గురించి సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం ఉందా లేదా? లేకపోతే ఏమవుతుంది? ప్రపంచం ఆ భ్రమలో ఉండి నరకానికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే సత్యమును గూర్చి సాక్ష్యము ఇచ్చుటకు. ఏ సత్యం? నువ్వు అనుకునే సత్యమా? అబద్ధాలు ఉండడమే సత్యం అనుకుంటున్నాం కదా మనం, అంతేనా? దాని గురించి రావాల్సినటువంటి అవసరం ఏముందండి? ఏమైనా ఉందా? ఏమీ లేదు. సత్యము అంటే అంత గంభీరముగా ఉంటుంది ఆ సత్యము గురించి. మరి ఏమిటి సత్యము అంటే నీ వాక్యమే సత్యము. ప్రతి మనిషిని వాక్యంలో ప్రతిష్ఠించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశారు? ఆయన 33వ ఏట నుండి ప్రతి వ్యక్తిని కూడా సత్యములో ప్రతిష్ఠించేటువంటి పనిలో ఉన్నారు. అప్పటి వరకు ఒక సామ్రాజ్యాన్ని, రోమా సామ్రాజ్యం అంటే మామూలు చిన్నది కాదు, ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాధినేతకే సత్యం అంటే ఏంటో తెలియలేదు. సత్యం అంటే ఏంటో తెలియలేదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమనున్నది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? ఆ సత్యము అనే ప్లేసులో వాక్యము పెట్టుకోండి. ఎందుకంటే ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చెయ్యము, నీ వాక్యమే సత్యము. ఆ సత్యము అనే ప్లేస్లో వాక్యాన్ని పెట్టండి. వాక్యం అనేది దూరముగాను బహు లోతుగాను ఉన్నది. వాక్యం ఎక్కడ దూరంగా ఉందండి? మన దగ్గర బైబిల్ ఉంది, మన ఫోన్లో బైబిల్ ఉంది, యూట్యూబ్లో ఉంది. మరి దూరంగా ఉన్నదని చెప్తున్నాను. సత్యము, సత్య వాక్కు అనేది దూరముగా ఉన్నది అని చెప్తున్నాడు. అది బహు లోతైనది అని చెప్తున్నాడు. అంటే నీ దగ్గర వాక్యము ఉన్నది, కానీ అది సత్యవాక్యం కాదు. ఎటువంటి వాక్యం కాదు?
సత్యం అన్నది ఎలా ఉంటుంది? బహు దూరంగా ఉంది, బహు లోతుగా ఉంది. దాన్ని చదవండి. ఏం చేయాలంట? వాక్యాన్ని పరిశీలన చెయ్యాలంట. మనం ఏం చేస్తాం? కేవలం చదువుతాం అంతే. ఏంటండి? చదువుతాము కాబట్టి ఈ సత్యవాక్యం అసత్యవాక్యం అయిపోతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దాన్ని పరిశీలన చేయవాడు ఎవడు అంటున్నాడు. మరి ఈరోజు క్రైస్తవంలో ఎంతమంది వాక్యాన్ని పరిశీలన చేస్తున్నారండి? పరిశీలన అంటే ఏంటి? క్షుణ్ణంగా చూడటం. క్షుణ్ణంగా ఇప్పుడు కేజీ వంకాయలు కొనుక్కునేటప్పుడు ఎంత క్షుణ్ణంగా చూస్తాం? మంచి కావాలి, లేకపోతే మనకి నష్టం వస్తుంది మనం పెట్టిన డబ్బులకి. మరి దేవుడు వాక్యాన్ని కూడా పరిశీలనాత్మకంగా చూడమంటున్నాడు. లేకపోతే ఏ నష్టం? ఒక పూట కూర లేకపోతే మనకు వచ్చే నష్టం లేదు. ఏ పచ్చడి మెతుకులో పెరుగు మెతుకులు వేసుకుని తినేస్తాం. కానీ వాక్యంలో పరిశీలన లేకపోతే ఏమవుతుంది? వాక్యమే సత్యము. ఆ సత్యాన్ని పరిశీలించేటువంటి హృదయం ఈరోజు ఎవరికి లేదు. ఏదో ఆ పైన చదివేసుకుని వెళ్ళిపోవడమే. ఇది ఎందుకు రాశాడు, ఎవరి కోసం రాశాడు అని పరిశీలనాత్మక దృష్టి లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, సత్యం అనేది బహు దూరముగా ఉంది, మీకు బహు లోతుగా ఉంది. మీరు అబద్ధం ఆడకుండా ఉండడం మాత్రమే సత్యము కాదు, వాక్యాన్ని పరిశీలించడము కూడా సత్యమే. మరి ఉందండి, అలా పరిశీలిస్తున్నామా? అంటే మనం సత్యానికి దగ్గరగా ఉన్నామా, సత్యానికి దూరంగా ఉన్నామా? సత్యానికి దూరంగానే ఉన్నాం. కేవలం మనం చదువుకుంటున్నాం అంతేది. యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రము చదువువాడు ధన్యుడు అన్నాడా, ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడా? ధ్యానించడం అంటే మళ్ళీ చదువుకుండా ఉండాలంట. ధ్యానించడం అంటే పొద్దున చదివినటువంటి వాక్యం నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏదో గుర్తుకొస్తుంది. దాని గురించి నువ్వు ఆలోచించాలి. దాని గురించి నువ్వు రివ్యూ చేసినప్పుడు అది ధ్యానించడం అవుతుంది. దేవుడు వాక్యం దావీదుకి తెలుసండి. పనికి వెళ్ళిపోయాడు దావీదు. ఏం పని? గొర్రెలు మేపుకోవడానికి. ఆ గొర్రెలు అలాగా మేస్తున్నప్పుడు దావీదు చక్కగా పాటలు పాడుతూ దేవుడు వాక్యాన్ని ఏం చేశాడు? ధ్యానించాడు. చదవలేదు. ఏం చేశాడు? చదివింది ధ్యానించాడు. ధ్యానిస్తే ఏమవుతుంది? అది చదివింది ధ్యానిస్తే ఏమవుతుంది? స్థిరమైపోతుంది. ఏమవుతుందండి? స్థిరమైపోతుంది. అప్పుడు సత్యమందు మనం ప్రతిష్ఠించబడతాం. చదివింది అప్పచెప్పమంటావా లేదా మీ పిల్లలతో? ఎక్కువ గుర్తుండి వారి మనసులో అది స్థిరమైపోతుందని. వాడు అప్పచెప్పపోతే ఊరుకుంటావు నువ్వు? మరి దేవుడు పరిశీలించమంటున్నాడు, ధ్యానించమంటున్నాడు. మరి దేవుడికి లెక్క అప్పచెప్పగల లేదా? తీర్పు దినాన ఏది ఎంతవరకు ధ్యానించావు, ఎంతవరకు పరిశీలించావు అని అడుగుతాడా లేదా? సత్యమందు నిన్ను ప్రతిష్ఠించాను, నువ్వు ఆ సత్యమందు ఉన్నావా, సత్యాన్ని పరిశీలించావా అని అడుగుతాడా లేదా? ఖచ్చితంగా అడుగుతాడు. మన సమాధానం ఏంటి? ప్రభువా మేము పైన అలా చదువుకు వెళ్ళిపోయాం ప్రభువా అని కొంతమంది. ప్రభు అసలుకే ఈ వారం తీసిన బైబిల్ మళ్ళీ వారం వరకు కూడా మేము తీయలేదు ప్రభువా. సంవత్సరానికి ఒకసారి చదివాను ప్రభువా, లేకపోతే కీర్తనలు ఒకటే చదివాను ప్రభువా, నాది బిజీ షెడ్యూల్. సామెతలు ఒకటే చదివాను ప్రభువా. ఏంటో ప్రభువా ట్రై చేస్తాను, కానీ ఆది కాండం దాటి నా జీవితంలో ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు ప్రభువా. ఆది కాండం దాటి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేదు ప్రభువా. అంటే చాలామంది వాక్యం తీయమంటే
ఇర్మియా తీయమన్నా అనుకో, ఈ రోజుల్లో ఎలా ఉందంటే కొత్త నిబంధనలు ఎందుకుతున్నారు అట్లా. ఈ రోజుల్లో ఎలా ఉందంటే కొత్త నిబంధనలు ఎందుకుతున్నారు అట్లా. మీకు అది హాస్యం అనిపించవచ్చు, కానీ అది నిజమండి. అదే నిజం. యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థిస్తున్నారు? సత్యమందు వీరిని ప్రతిష్ట చేయమంటున్నారు. సత్యమందు మనం ప్రతిష్ట చెయ్యబడాలి అంటే ఏం చెయ్యాలి? వాక్యం మన హృదయంలో ఉంటే తండ్రి అనేటువంటి దేవుడైనా సరే ఆ వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు. వాక్యమే మన హృదయంలో లేకపోతే అది ఎలా సాధ్యం దేవుడికైనా? అందుకే దేవుడు ఏమన్నాడు? మీరు వినడం మాత్రం వింటారు కానీ గ్రహింపనే. గ్రహింపు ఎందుకు రావట్లేదు? వినేసి విడిచిపెట్టేస్తున్నాం, దాన్ని పరిశీలించటాలేదు, దాన్ని ధ్యానించటాలేదు. అందుకే మనం సత్యమందు ప్రతిష్ఠించబడటం లేదు. సత్యమందు ప్రతిష్ఠించబడకపోతే వచ్చే నష్టం ఏంటి? వాక్యాన్ని అంత పరిశీలనాత్మక దృష్టితో చూడకపోతే వచ్చే నష్టం ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, యాకోబు పత్రిక 1:21 అండి. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. చాలు. మీరు వినువారు మాత్రమై ఉండక ఏం చెప్తున్నాడంటే సాత్వికముతో అంగీకరించమంటున్నాడు వాక్యాన్ని. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతామంట? నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాక్యం అంటే ఆషామాషి కాదు. నేను చదవను, నాకు కుదరదు, నాకు టైం లేదు, నాకు రాదు, ఈ జవాబులో తీర్పు దినాన్ని దేవుడి దగ్గర పనిచేయవు. అప్పుడు ఏమడుగుతాడు? వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటో నీకు ముందే రాయించి పెట్టాను కదా. ఏంటి వాక్యానికి ఉన్నటువంటి శక్తి? మీ ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యము. వాక్యానికి ఉన్న శక్తి ఏంటండి? ఆత్మలను రక్షించేటువంటి శక్తి. ఈ ప్రపంచంలో దేనికి ఎటువంటి శక్తి లేదు. నేను ముందే రాయించి పెట్టాను కదా. వాక్యం ఎటువంటిదంటే ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో మీరు అంగీకరించండి. సాత్వికంతో దాన్ని పరిశీలించండి. మీలో ఉన్నటువంటి నిరీక్షణ బట్టి హేతు అడిగే ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పుటకు మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండండి అని చెప్పాడు. మనల్ని వాక్యాన్ని బట్టి అనేకులు హేతు అడుగుతారంట. ఇక్కడ ఇలా రాయబడి ఉంది కదా. మరి ఏది నిజం అని అడుగుతారంట. నాకు తెలియదండి, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదండి అని చెప్తే అప్పుడు ఏమవుతుంది? నీ బట్టి ఒక ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది, నరకానికి వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు ముందే అలర్ట్ చేశాడు. వాక్యాన్ని పరిశీలించండి, వాక్యాన్ని ధ్యానించండి. వాక్యమే మిమ్మల్ని రక్షించేది, పాటలు కాదు మిమ్మల్ని రక్షించేది. వాక్యమే మిమ్మల్ని రక్షించేది, పాటలకు ఆ శక్తి లేదు. వాక్యం వినడానికి ప్రేరేపించేది పాటలు. అర్థమైందండి? వాక్యం వినడానికి మిమ్మల్ని ప్రేరేపించేది పాటలు. పాటలు లేకుండా మీరు వాక్యం వినేస్తే మీరు అంతా చక్కగా వినలేరు. కాబట్టి వాక్యము వరకు మిమ్మల్ని ఉత్సాహపరిచి వాక్యము వరకు తీసుకెళ్ళేది పాటలు. అంతేగాని పాటలకి రక్షించేసేటువంటి శక్తి లేదు. ఎందుకంటే పాటలంతా విపులీకరణ ఉంటుందా? ఒక 10-15 లైన్లు ఏముంటుందండి? ఉంటుందా విపులీకరణ? ఉండదు. వాక్యానికి విపులీకరణ ఉంటుంది, అంటే విస్తరించి చెప్పడం. కాబట్టి వాక్యం అనేది ఏం చేస్తుందంటే మిమ్మల్ని, మీ ఆత్మల్ని రక్షిస్తుంది. అందుకే మీరు దాన్ని పరిశీలించండి, అప్పుడే మీరు సత్యమందు ప్రతిష్ఠించబడతారు. ఇటువంటి ప్రార్థన చేసాడండి యేసుక్రీస్తు వారు.
అంటే సత్యం అంటే చూడండి ఎంత గంభీరమైందో. ఇప్పటి వరకు ప్రతిష్ఠించబడ్డామండి మనం. అబద్ధాలు ఆడకుండా ఉండమే సత్యం, సరిపోయింది అనుకున్నావా లేదా? మరి ఈయన సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. మరి పరిశుద్ధాత్ముడి పని ఏంటి? ఒక దేవుళ్ళలోంచి ఇద్దరికి సత్యము అనేది వచ్చింది. ఒకటి యేసుక్రీస్తు వారు, ఒకటే పరిశుద్ధాత్ముడు. ఈయన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. మరి ఈయన పని ఏంటి? యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఎంత చదివారు చూడండి ఒకసారి. అయితే దాని ముందు వచ్చిన చదవండి ఒకసారి. 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కాలవు. అంటే యేసు ప్రభు వారు వచ్చి మనకి సమస్తాన్ని బోధించారా లేదా? యేసుక్రీస్తు వారు వచ్చి, నా ప్రశ్న వినండి, యేసుక్రీస్తు వారు వచ్చి మనకి సమస్తాన్ని బోధించారా లేదా? చెప్పండి. సమస్తాన్ని బోధించారా లేదంటే ఇంకా ఆయన బోధించవలసినవి ఉన్నాయి. ఇంకా అదే చెప్తున్నారు ఇక్కడ యోహాను సువార్త 6:12లో. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు ఉన్నాయంట. కానీ ఇప్పుడు నేను చెప్పడానికి నాకు ఏమి ఇబ్బంది లేదు, కానీ విన్న తర్వాత మీరు సహింపలేరు. అంటే యేసు ప్రభు వారు చెప్పేటువంటి మాటల్లో సహింపలేనటువంటి మాటలు కూడా ఉంటాయా? మరి ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి గ్రహించేటువంటి మనస్సు అప్పటికి లేదు. అంటే 3వ తరగతి పిల్లవాడిని తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ పాఠాలు చెప్పేస్తే అర్థమైపోతాయా? వాడు సహింపలేడు. అదే చెప్తున్నాడు శిష్యులతో, నేను ఇంకా చెప్పవలసిన సంగతులు అనేకములు కలవు, కానీ వాటిని మీరు ఇప్పుడు సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అదిగోండి, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక ఎక్కడ విన్నాడు? ఈయన ఎక్కడ విన్నాడు? ఈయన వేటిని విన్నో వాటిని బోధించి, అంటే ఈయన కూడా ఏం చేస్తారు? సర్వసత్యములోనికి నడిపిస్తారు. అంటే అప్పటికి శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పినా సరే కొన్ని సంగతులు సహింపలేనటువంటి వారిగా ఉన్నారు, గ్రహింపలేనటువంటి వారిగా ఉన్నారు. ఉదాహరణ ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 48 నుంచి చదవండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 48 నుండి. జీవాహారము నేనే. మీ పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలు అరణ్యంలో ఏం తిన్నారంట? మన్నాను తిన్నను చనిపోయి. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఇదే అని దేని గురించి చెప్తున్నాడు? అదే ఆ జీవాహారం ఏంటి అని చెప్తున్నాడు? ఆయన శరీరము, ఆయన రక్తము అని చెబుతున్నాడు. చెబుతున్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఎవడైనాను మరియు నేను ఇచ్చే ఆహారము అదిగోండి, లోకమునకు జీవము కొరకైనటువంటి నా శరీరము. యూదులంటే ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠులు, ధర్మశాస్త్రాన్ని అవపాసనం పట్టినవారు. వాళ్ళకి అర్థం కాలేదు ఆయన చెప్పినటువంటి మాటలు. ఏమనుకుంటున్నారు? ఈయన తన శరీరాన్ని ఎలా ఇవ్వగలడు?
ఒకరితో ఒకరు ఆ, కావున ఏ సీట్లో నేను మీ అప్పటికి ఆ సందర్భానికి వాళ్ళకి ఎలా అర్థమైంది? శరీరాన్ని తినమంటే ఆయన శరీరాన్ని పీక్కు తినాలని, రక్తము త్రాగమంటే ఆయన రక్తాన్ని తాగేయాలనే అర్థమైంది. అంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటని సహించలేకపోయారు. అయ్యో బాబా, ఈయన ఎలా చెప్తున్నాడేంటి, తన తినేయమంటున్నాడేంటి, తన రక్తాన్ని తాగేయమంటున్నాడేంటి అని ఏం చేయలేకపోయారు? సహింపలేకపోయారు. ఆగా మీతో చెప్పవలసినటువంటి సంగతులు అనేకములు ఉన్నవి, కానీ మీరు వాటిని గ్రహింపలేరు, సహింపలేరు. మరి వాటిని ఎలాగ తెలియజేస్తారు? సత్య స్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తుంది కదా పరిశుద్ధాత్మ. ఏం చేస్తుంది? సర్వసత్యంలోనికి మనల్ని ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ? ఏమిటా సర్వసత్యం? ఏమిటా సర్వసత్యం? యేసుక్రీస్తు వారు ఏవైతే మాటలు చెప్పకుండా వదిలేశారో, ఒకవేళ చెప్పినా వారికి ఏదైతే అర్థం అవ్వలేదో వాటిని అర్థమయ్యేలాగా అతను చెప్తాడు. ఆత్మదేవుడు పని ఏంటి? మనతో స్టెప్పులు వేయించడం. ఏంటి ఆ స్టెప్పులు? సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపించడం. సంఘంలో వేసే స్టెప్పులు కాదు, సంఘంలో వేసే స్టెప్పులు కాదు. ఆయన వేయించే స్టెప్ ఏంటి? సత్యములో నుండి సర్వసత్యములోకి నడిపించడము ఆయన పని. అది యేసుక్రీస్తు వారి బోధలో వారికి అర్థం కానివి, వారు సహింపలేనివి, వారు తప్పుగా అర్థం చేసుకునేవి అర్థమయ్యేలాగా చేస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడు. అందుకే బాప్తిసం అనే కార్యక్రమంలో చూడండి, యేసుక్రీస్తుని రక్షకుడుగా ధరించుకుంటావు, వెంటనే నీకు ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ అనే వరము వస్తుంది. ఎందుకు? ఈయన సత్యము చెప్పి వెళ్ళాడు, ఈయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. తర్వాత అర్థమైన శిష్యులకి, యూదులకి ఆయన ఏ శరీరం గురించి చెప్పాడు? రొట్టె గురించి. తర్వాత తన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసము గురించి. అంటే ఆయన శరీరం అని చెబితే శరీరము కాదు, అది రొట్టె అని. ఆయన రక్తం అని చెప్తే అది రక్తము కాదు, ద్రాక్షారసం అని మనకు తెలియజేసిన వాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే సత్యము నుండి సర్వసత్యానికి కనిపించడా లేదా? ముందు ఆ సత్యం ఎవరిలో ఉంది? తండ్రి అయినటువంటి దేవుళ్ళలో ఉంది. ఆ సత్యం ఎవరిలోకి వచ్చింది? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలోకి వచ్చింది. ఆ వాళ్ళలో నుంచి సర్వ మానవాళ్ళలోకి రావాలని కోరుకున్నాడు వాక్యం అనే సత్యము. మరి వచ్చిందా లేదా? వాళ్ళిద్దరూ కూడా ఆ పని మీద ఉన్నారా లేదా? సత్యమందు మనల్ని ప్రతిష్ఠించాలి అనే పని మీద ఉన్నారా లేదా? ఉన్నారు. వీళ్ళిద్దరు తర్వాత ఎవరున్నారు ఆ పనిలో? ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు. ఉన్నారా లేదా? సత్యమందు వారు మనల్ని ప్రతిష్ఠించారా లేదా? వాళ్ళ తర్వాత ఎవరున్నారు? నేనంటే నాన్ను చూపించకండి. మనమే ఉన్నాము. ఏంటి? మనమే ఉన్నాం. అలాగ సత్యమందు ప్రతిష్ఠ చేస్తామనే ప్రభు బలలో పాల్గొంటుంది. ప్రభు బలలో ప్రభు బల అంటే చెప్పాం కదండి, ఆయన మరణాన్ని పునరుద్ధాన్ని ప్రకటించడమే సువార్త. ప్రభు బలలో ఎందుకు పాల్గొంటున్నాం? ఆయనతో ఒక ఒప్పందం, ఆయనతో ఒక ఉడంబడిక చేసుకుంటున్నాం. ఏంటి? ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటిస్తాము అని. మరి ఏదా ఉడంబడిక? ఏదండి? అంటే మనం సత్యమందు నిలిచిన వారము కాము, సత్యమందు ప్రతిష్ఠించబడినటువంటి వారము కాము. ఎందుకంటే సత్యము మీకు ఇంకా దూరంగా ఉంది, సత్యం మీకు ఇంకా బహు లోతుగా ఉంది. మీకు పరిశీలిస్తేనే కాదు, అర్థం కాదు. బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడండి. మీరు పరిశీలిస్తే దానికి టైం కేటాయించాలి. ఏంటండి? ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి టైం కేటాయిస్తావా? అతడు ఎంతసేపు ఉండవంటే? మరి బైబిల్ దగ్గర 1 నిమిషంలో అయిపోవాలని చిన్న కీర్తనలు,
ఒక నిమిషంలో అయిపోయినానే సామెతలు. నువ్వు సమయం ఇవ్వకుండా సత్యస్వరూపం అయినటువంటి ఆత్మ ఎలా పనిచేస్తాడు? నువ్వు సమయం ఇస్తేనే కదా సత్యస్వరూపం అయినటువంటి ఆత్మ పనిచేసేది. సమయం ఇవ్వకపోతే ఎవరన్నా ఏమన్నా చేయగలరండి? నేను ఎంబీబీఎస్ చదివేసి డాక్టర్ అయిపోవాలి, కానీ నేను కాలేజీకి రాను అంటే అవుతుందా? నేను పరలోకానికి వెళ్ళిపోవాలి, బైబిల్ మాత్రం చదవను, పరిశీలించను. దేవుడు మిమ్మల్ని సత్యమందు ఎలా ప్రతిష్ఠించగలడంటే మీరు పరిశీలించినప్పుడే. మీరు పరిశీలిస్తున్నప్పుడు ఆయన ఆలోచన పరిశుద్ధాత్మ ద్వారా మీకు దయచేస్తాడు. వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు కోరుకుంటాం? ఎందుకు కోరుకుంటామండి? మన నోటంతో వచ్చేటువంటి మాటలు వాక్యానికి అనుకూలంగా ఉండాలి, అంతేగాని కథలు కల్పనలో చెప్పకూడదు. అందుకే పరిశుద్ధాత్మని యొక్క సహాయం కోరుకుంటాం. మీరు సమయాన్ని ఇస్తేనే బైబిల్కి సత్యమందు ప్రతిష్ఠించబడతారు. సమయం ఇవ్వకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీలో సత్యము ఉండదు. ఉన్నట్టు ఉంటుంది, కానీ అది బహు దూరంగా ఉంటుంది. బహు దూరంగా ఉంటుంది. ఈ ప్రపంచమంతా కూడా సత్యమందే ఆధారపడి ఉందండి. ప్రపంచాన్ని అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? లేనే లేదండి. సత్యం అంటే మనం అబద్ధం చెప్పకపోవడమే సత్యము అనుకుంటున్నాం. వాక్యము పరిశీలించడము సత్యము. వాక్యం నా ఆత్మను నరకపాలు కాకుండా చేస్తుందని గ్రహించడమే సత్యము. ఈ సత్యము అనే వాక్యంలోకి నువ్వు వెళ్లకుండా పరలోకం ఇచ్చేయంటే అలా ఇచ్చేస్తాడండి. ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ అయిపోవాలంటే ఎలా కుదురుతుంది? కుదురుతుందా? కుదరదు. అది ఎంత కుదరదో ఇది కూడా అలాగే దేవుని దగ్గర కుదరదు. కాబట్టి ఆలోచించండి. దేవుడు కోరుకునేటువంటి సత్యం వాక్య పరిశీలన. ఎందుకంటే అది నీ ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తివంతమైంది. అలా పరిశీలిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తాడు. అర్థమైందండి? మనం పని చేస్తుంటేనే కదండి ఎవరైనా మనకు తెలియకపోతే ఇంకో సహాయం చేసేది. అంతే కదండి. ఏదైనా పని చేస్తున్నా మనకు తెలియదు, తెలిసినవాడు పక్కన ఉన్నాడు. అప్పుడు మనం పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి ఏం చేస్తాడు? అలా కాదు ఇలా చెయ్యాలని చెప్తాడు. మనం పని చేయకుండా నువ్వే చేసే అంటే చేస్తాడా? చేయడండి. అందుకే వాక్యం మనకి ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు. ఎంత గంభీరంగా చెప్పాడండి. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఊరికనే చెప్పాడా? దావీదుకి ఏమైనా ఊసిపోక చెప్పాడా? లేకపోతే దేవునికి ఊసిపోక చెప్పాడా? సత్యం అంటే అంత గంభీరమైంది. కాబట్టి అటువంటి సత్యంలో మనం ప్రతిష్ఠించబడాలి, అనేకుల్ని ప్రతిష్ఠింప చేయాలి అనేదే దేవుడి ఉద్దేశం. ప్రార్థన చేసుకుంటాం.